ఓటు హక్కు ఉండి వినియోగించుకునేందుకు బద్దకిస్తున్న ఓటర్లకు 102 ఏళ్ల ఓ మాజీ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. 1951 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఓటేసిన శ్యామ్ నేగి మరోసారి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్దమయ్యారు. దేశంలోని అత్యధిక వయస్కుడైన ఓటరుగా రికార్డు సృష్టించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ఓటు హక్కు మాత్రమే కాదు, బాధ్యత అని నొక్కి చెప్పింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన ఆయుధంగా అభివర్ణించే ఓటు వినియోగం పట్ల చాలా మంది పౌరులు బాధ్యతగా వ్యవహరించారు. అలాంటి వారికి ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ ఎన్నికల సంఘం, ప్రభుత్వాలు, బాధ్యతాయుత పౌరులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ పోలింగ్ నమోదు శాతంలో పెరుగుదల అంతంత మాత్రమే. విద్య, ఉద్యోగాల రీత్యా స్వస్థలాలకు దూరంగా ఉంటూ పోలింగ్ సమయంలో ప్రయాణాలకు వెనకాడుతున్న ఓటర్లకు శతాధిక వయసులో ఆదర్శంగా నిలుస్తున్నారు హిమాచల్ ప్రదేశ్కు చెందిన శ్యామ్ నేగి. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా కల్పాకు చెందిన శ్యామ్ నేగి వయసు 102 ఏళ్లు. ఆయన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు. 1951లో స్వతంత్ర భారతావనిలో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో శ్యామ్ నేగి మొదటిసారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అది మొదలు ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో తన తీర్పును బ్యాలెట్లలో, ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తూ వస్తున్నారు. మే 19న హిమాచల్ ప్రదేశ్లో జరగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్లో ఓటేసేందుకు మళ్లీ ఆయన సిద్దమయ్యారు. 102 ఏళ్ల వయసులో మరోసారి ఓటు వేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంటుందన్న శ్యామ్ నేగి భారత పౌరులందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.